ఏపీలో ఇటీవల వచ్చినటువంటి వరదల విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నష్ట అంచనా ప్రకారం 6,880 కోట్ల రూపాయలు ఉండొచ్చు అని చెప్పి పంపించడం జరిగింది. అయితే ఇప్పటికే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆల్రెడీ పర్యటించారు. ఇక్కడ ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ఆయన ఒక నివేదికను ఇప్పటికే ప్రధాని మోదీకి ఇవ్వటం జరిగింది. ఇక కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం నిన్న పెనమలూరు, గన్నవరం అలాగే వివిధ మండలాలలో పర్యటించడం జరిగింది. దీంతో పాటుగా వరదకు ఎక్కువగా ముంపుకు గురైనటువంటి సింగ్ నగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ అలాగే పలు ప్రాంతాల్లో కూడా వీరు పర్యటించడం జరిగింది. వీటన్నింటిలో పర్యటించిన అనంతరం మీరు ఒక నివేదికను సిద్ధం చేసి కేంద్రానికి ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఈ నివేదిక కేంద్రానికి చేరిన తర్వాత ఏపీకి వరద సాయం అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి ఏపీ కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి అది జరుగుతుందా లేదా అనేది అయితే చూడాలి.